సరే, పోసాని కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? రక్త కన్నీరు పెట్టుకుంటాం. నా కొడక వాడు మళ్ళీ వచ్చాడు. నిజంగా ఇది ప్రజలకే వదిలేద్దాం. కలాం గారు కళలు కనమన్నారు, కథలు మింగమన్నారు. ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆణిముత్యాలుగా ఉన్నాయా, దుర్మార్గంగా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు బతలే వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. అందరూ సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా, ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా? ఆమె కూడా ఆ విషయం చెప్పు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఎందుకు మర్డర్లో మానభంగాలు చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్, జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా, ఏం కాదు. లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా, ఆయన సమాజానికి చెడు చెప్పాడా? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నువ్వేం భయపడబాకన్నా, హైకోర్టుకి వెళ్దాం అన్నా. ఈసారి మంచి లాయర్ని పెట్టాం. లాయర్ గారండి, నాకు అన్యాయంగా ఉరి శిక్ష వేశారు లాయర్ గారండి. ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన లక్ష్యాలేంటి? వీళ్ళందరూ ఏంటంటే అబ్బో మేము ఇంత గొప్పవాడు అని చెప్పి ఒక టెన్యూర్లు అంటాం, తర్వాత పోలీసులు రాగానే పారిపోవటం, నోటీసులు తీసుకొని ఏడవటం. శ్రీరెడ్డి అయితే నమస్కారాలు పెట్టేయటం, ఈ క్యాండిడేట్ అయితే అసెంబ్లీకి రాకుండా డ్రెస్సులు వేసుకుంటాం. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి బలం ఉందా, భయం ఉందా? కమ్ములు పత్రబాబు చెప్పకం. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి చెప్పండి ఏమండి, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాల్లో చేసే మొదటి పని ఇదే. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. ఓదార్పు ఓదార్పు ఓదార్పు. ఈ ఓదార్పు క్యాండిడేట్ పార్టీ మాత్రం భూస్థాపితం అవుతుంది. తుడుతున్నాడు అధికారి వాడు. ఎలాగైతే వల్లభనేని వంశీకి బెడ్ కావాలంటే 1.5 అడుగుల గట్టున రూమ్ ఇచ్చారండి పడుకోమని చెప్పి. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అసలు, టు టేక్ స్టర్నెస్ట్ యాక్షన్ అండ్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? తర్వాత రోజాని, తర్వాత నానిని, తర్వాత అనిల్ని, వీళ్ళందరినీ వేస్తే తప్ప చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. పిచ్చి వావుడు అనేది కట్టేలవదు. లేకపోతే యూత్ డ్రగ్స్ కంటే కూడా ఏళ్ళ వల్ల ఎక్కువ నాశనం అయిపోతుంది. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు. పోసాని కృష్ణమురళి గారు నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఊతో నా భవిష్యత్తు అనేటువంటి అటువంటి ఆ పదాలు, నేను నీకేం అపకారం చేశాను రా, నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు. ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేస్తున్నారంటే అటు చూడండి, పట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒరే సైకో వెదవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంత బతికే ఉంటాను. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మామూలుగా అయితే అది కోసేస్తే కానీ ధర్మం కాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా?
మంచి సమాజాన్ని కోరుకునేటువంటి ఎవరైనా సరే ఆ నాలికని రంపం తెచ్చి కోసేయాలి. ఆ పదాలు ఏందండి, ఆ భాష ఏందండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాము, మద్దతు తెలియజేస్తున్నాం చెప్తారా? నాకెందుకంటే అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అదే సమాజానికి మనం ఇచ్చేటువంటి మెసేజ్. ఒక మాట వారు వీరిని అనలేదండి, ఒక్క మాట వారు వీరిని అనలా. వీరు మాత్రం ఒక ఆంబోతు పదాలు వాడకూడదు. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. ఏ తండ్రినన్నా ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటాడండి? ఇంట్లో భార్యలంటే ఏ భర్తని ఎందుకు ఊరుకుంటాడు? ఇంట్లో పిల్లలంటే ఏ తండ్రిని ఎందుకు ఊరుకుంటాడు? ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. అతనికంట ఆయన మాట్లాడిందంట నీతి వ్యాఖ్యలంట, ఆయన ముచ్చాలంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఆపుకోలేకపోతున్నాను రా. అవి వేదాల్లాగా ఉన్నాయి అంట ఆయనకి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ రోజు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాస. ఆ రోజే ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి గారికి లేదా వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి కెమెరా స్టార్ట్ అని చెప్పని పెట్టి, అమ్మ అలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పని చెప్పాలి కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ రోజు వీడియో రికార్డ్ చేసి వదలొచ్చు కదా. నేను ఆ రోజు చెప్పి మాట్లాడొద్దన్నానని చెప్పని. ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మరి ఆ రోజు ఏం లేదు, ఈ రోజు మాత్రం అరెస్ట్ చేసిన వెంటనే ఇది చేస్తారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మాత్రం సమాజం ఉపేక్షించకూడదు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అన్నయ్య 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 అన్నయ్య. వీడో తింగరమాలోకం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.